లాంగ్వేజ్ నేర్చుకోవాలా, డాట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ఏందంటే, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయిపోద్దనమాట. లైక్ ఏది డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటిదని. సో, ఇక్కడ మన వీడియోలోకి వెళ్దాం. ఇక డాట్, ఫ్లటర్ ఈ 2 వచ్చేసి గూగుల్ నుంచి వచ్చినాయి అనమాట. గూగుల్ ప్రొడక్ట్స్ అనమాట. బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద గూగుల్. ఈ గూగుల్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట ఈ 2, డాట్ అనేది, ఫ్లటర్ అనేది. ఈ డాట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు జావా, పైథాన్, సి++ ఎలా ఉందో అలా ఇదొక ఫ్రేమ్‌వర్క్, ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి. అదే ఫ్లటర్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇది ఫ్రేమ్‌వర్క్ దేనికి, యూఐని బిల్డ్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్ అనమాట. లైక్ ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్స్, వెబ్‌లో, మొబైల్‌లో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ స్క్రీన్స్ అనమాట. వీటన్నిటిని బిల్డ్ చేయడానికి వాడేది ఏంటంటే ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఫ్రేమ్‌వర్క్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనం కోడ్ రాస్తాం అనమాట. ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే మనకి కావాల్సిన టూల్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. లైక్ విజెట్స్, మనకి స్క్రీన్స్‌ని బిల్డ్ చేయడానికి యూఐ కానీ, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఫ్రేమ్‌వర్క్స్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఫ్రేమ్‌వర్క్‌లో మనం రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫ్లటరే అనమాట. అదేంటంటే ఫ్లటర్ వచ్చేసి జస్ట్ ఒక యూఐ ఫ్రేమ్‌వర్క్ అనమాట. దాంట్లో మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే డాట్ అనమాట. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి ఏం రావాలి, ఏబిసిడీలు రావాలి. ఏబిసిడీలు మనకు తెలిసి ఉండాలి కదా. ఆ ఏబిసిడీలు అవన్నీ మనకి నేర్పించేది ఏంటంటే ఇదనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మనం ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇదనమాట, ఇది మనకి ఫ్లటర్ అనమాట. సో ఇందులో మనకి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత మనం ఎట్లయినా మాట్లాడుకోవచ్చు కదా. ఆ విధంగా ఒకసారి మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే మన ఫ్లటర్లో కూడా A to Z కావాల్సినవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఫ్రేమ్‌వర్క్‌లో మనకి కొన్ని కాంపోనెంట్స్, యూఐ కాంపోనెంట్స్, కొన్ని స్ట్రక్చర్స్ అవన్నీ ఫాలో అవుతాం అనమాట. అవన్నీ మనం ఫ్రేమ్‌వర్క్‌లో ఫాలో అవ్వాలి. ఇలా ఫ్రేమ్‌వర్క్‌లు మనకి చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు జావాలో కూడా చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఏం ఫ్రేమ్‌వర్క్స్, జావాలో కూడా చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. దాని పేరు ఒకసారి కొడుతూ, జావా ఫ్రేమ్‌వర్క్స్. ఇక్కడ మనకి జావా ఫ్రేమ్‌వర్క్స్ వచ్చినాయి కదా. స్ట్రక్ట్స్, అపాచీ ఫ్రేమ్‌వర్క్, స్పార్క్, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే జావా ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. ఇట్లా ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ యూజ్ చేసేది ఏంటంటే మనం మొత్తం కోడ్ రాసేది అంతే. ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామో దానికి కావాల్సిన టూల్స్ అవన్నిటిని మనకి ఈ అప్లికేషన్స్ మనకి ఈ ఫ్రేమ్‌వర్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అదనమాట. ఈ డాట్ టు ఫ్లటర్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ఏ ప్లాట్ఫామ్కైనా అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎటువంటిది ఏమీ నేర్చుకోకర్లేదు. ఒక మొబైల్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఐఓఎస్ డెవలప్మెంట్కి వద్దాం అనుకుంటే ఇది నేర్చుకుంటే సరిపోతాం. వెబ్కి అయితే నేను చెప్పలేను. వెబ్కి అయితే మనకి ఆల్టర్నేటివ్ కూడా చాలా ఉన్నాయి. యాంగులర్, మెయిన్ స్టాక్ చాలా ఉన్నాయి. మీరు మొబైల్కి, ఆండ్రాయిడ్కి, ఐఓఎస్కి వద్దాం అనుకుంటే అయితే మీరు బ్లైండ్గా ఫ్లటర్ నేర్చేసుకోండి. ఫస్ట్ డాట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకోండి అనమాట. మీరు డాట్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్‌గా వస్తే ఫ్లటర్ పెద్ద ఏమి ఉండదు. జస్ట్ మనకి కొత్త క్లాసెస్ ఉంటాయి అనమాట. ఆ క్లాస్‌లో ఏంటంటే మనకి యూఐని, కొన్ని ప్రీ బిల్ట్ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తే మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకొని మనకి ఎటువంటి అప్లికేషన్ కావాలంటే అటువంటి అప్లికేషన్ని మనం బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు కోర్సులు కావాలి డాట్, ఫ్లటర్ అంటే నా కాడ డాట్ కంప్లీట్ సిరీస్, ఫ్లటర్ కంప్లీట్ సిరీస్ నా ఛానల్లో అవైలబుల్ ఉంది. ఆ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అరౌండ్ 300 వీడియోస్ ఉన్నాయన్నమాట. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫ్లటర్లో ఎట్లా వాడాలి, డాట్ లాంగ్వేజ్, వీటన్నిటి గురించి ఉన్నాయన్నమాట. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు, లేకపోతే వేరే దాంట్లో చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఇది డాట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఫ్లటర్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.